Hi friends, welcome to my channel. This is YSN Yadav and good morning from Hyderabad. So మీరు నిన్న లైవ్ అయితే చూసిరని చెప్పేసి అనుకుంటున్నా. ఎవరైతే లైవ్ చూడలేదో మన పీతి గుద్దేశన గురించి మీకు అసలైన నిజాలు తెలుసుకోవాలనుకుంటే HCB అని చెప్పేసి ఒక రోస్టింగ్ ఛానల్ ఉంది. ఆ రోస్టింగ్ ఛానల్లో మేమైతే లైవ్ చేసేసినాం. లైవ్ ఆల్మోస్ట్ ఒక 2.5 hours 3 hours దాకా నడిచింది. సో ఫస్ట్ 2 hours నార్మల్ ఒక లెక్క. సో లాస్ట్ ఒక 30 minutes ఉంది చూడండి, అది మాత్రం ఇంకా వేరే లెవెల్ అనుకోండి. మీరు ఇంకా ఇది పోకిరి లెవెల్ ట్విస్ట్ అయ్యా అని చెప్పేసి వస్తాయి కదా మీమ్స్, దానికన్నా కూడా నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ అయితే అందులో ఉంటది. అండ్ మెయిన్ గా అప్రిషియేట్ చేయాల్సింది ఎవరినంటే 301 డైరీస్ భార్గవ్ బ్రో నిన్న లైవ్ లోకి వచ్చేసి, అంటే అందరు ఆడియన్స్ అందరు చూసేసారు అప్పటికి, కానీ మాతో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్ ఎవరు అంటే భార్గవ్ బ్రో, 301 డైరీస్ భార్గవ్ బ్రో. ఆ బ్రో ఏం చేశారంటే వెంటనే లైవ్ లో యాడ్ అయిపోయి మళ్ళీ ఇది ఎక్కడ లైవ్ ఎండ్ చేస్తే ఏమవుతుందని చెప్పేసి అది స్క్రీన్ రికార్డింగ్ అంతా చేసుకొని వచ్చి అసలు అక్కడ లైవ్లో ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి మాకైతే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే అందరికి ఇచ్చేసారు. ఆల్రెడీ ఆయన చెప్పకుండా లైవ్ అయిపోయిన తర్వాత మేమైనా చూసుకునేటోళ్ళం. ఎందుకంటే ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన వాళ్ళందరూ నాకు ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేస్తున్నారు అనమాట, ఇట్లా చేస్తున్నా వాడు ఇట్లా పేటీఎం బ్యాచ్ వాడు గొర్రె అన్న, వాడు ఇదన్నా అని చెప్పేసి చేస్తున్నారు. సో మొత్తానికి అయితే నిన్న మన పీతి గుద్దేశన అన్నయ్య బండారా మొత్తం బయటపడ్డది లైవ్లో. సో ఈ లైవ్ కన్నా ముందు మనోడికి ఎక్కువ సపోర్ట్ ఉండేది, అది నేను ఒప్పుకుంటా. అండ్ లైవ్ అయిపోయిన తర్వాత నేను అక్కడ పక్కన ఒక పోస్టర్ పెడుతున్నా చూడండి. సో ఆల్మోస్ట్ ఇంకా జనాలందరికీ అర్థమైపోయింది వీడి జనాల్ని ఎర్రిపప్పలను చేస్తుందని చెప్పేసి. ఇంకా కావాలి, ఇంకా తెలియాలి చాలామందికి వీడు ఎంత పెద్ద మోసగాడు, జనాల్ని ఏ రకంగా అంటే జనాల మైండ్తో వీడు ఎట్లా ఆడుకుంటున్నాడు అనేది కూడా మీకు క్లారిటీగా నేనైతే మీకు ఈ వీడియోలో కొంచెం చెప్తా. సో ఇంకా మనం ఏం లేట్ చేయకుండా ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే వీడు నిన్న లైవ్ జరిగేటప్పుడు వీడు లైవ్లో వచ్చి కామెంట్లు చేస్తున్నాడు. ఆ లైవ్లో వీడికి సపోర్టింగ్ చేసి ఇంకొకడు ఉన్నాడు, వాడితో వీడు చాట్ చేసుకుంటున్నాడు, వాయిస్ మెసేజ్ చేసుకుంటున్నాడు. మధ్యలో మేము ఏదో ఇట్లా ఒక టాపిక్ వచ్చినప్పుడు ఒక దాని గురించి ఎతుకుతుంటే అవతలోడు ఏం చేసిండు, అన్వేష్ గడికి ఫోన్ చేసిండు. వాడిని అప్పటికి మేము లైవ్లోకి రారా లైవ్లోకి రా అని చెప్పేసి పిలుస్తుంటే నేను రాను, అందరు ఎర్రిపూకులు ఉన్నారు, అది ఉన్నారు ఇది ఉన్నారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. అవతలోడు ఏం చేసిండు, వాడు కాల్ మ్యూట్ చేసిన అని చెప్పేసి అనుకొని, చూడు నేను చెప్తున్నా నీకు వాళ్ళు గొర్రెలేరు, వాళ్ళు స్కామర్స్ అని నేను వాళ్ళ చేతితో చెప్పించిన అని చెప్పేసి వాడు ఫోన్లో మాట్లాడుతుండు. జనాలందరికీ క్లారిటీగా అర్థమైపోయింది. లాస్ట్ ఏంటంటే మళ్ళీ కవరింగ్ చేస్తుండు, నేను ఇట్లా అది ఇది నేను ఒక హోస్ట్ లాగా మాట్లాడినా, రోస్టర్ లాగా మాట్లాడినా, నా పర్సనల్ ఒపీనియన్ అది అదే ఎంత కవర్ చేసినా కూడా జనాలు ఎవరు ఎర్రిపప్పలు లేరు. జనాలందరికీ క్లియర్గా అర్థమైపోయింది నువ్వు పేటీఎం బ్యాచ్ అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనోడు 4 వరకు హోస్ట్, నేను అది ఇది అని చెప్పేసి ఏదో కథలు పడ్డాడు. కరెక్ట్ ఒక గంటకి లైవ్ అయిపోయిన గంటకి మళ్ళీ అన్వేష్ గడి ఛానల్లోకి పోయి నేను ఇప్పుడు అన్వేష్ గడికి రా సపోర్టు, మీరేం చేస్తారో చేసుకోండి రా అంటే వీడు ఆల్రెడీ ఇక్కడ ఎర్రిపుక్ అయిండు. ఇక్కడ లైవ్లో జనాలందరూ చూసేసారు. ఇంకా వీడికి ఇప్పుడు యూట్యూబ్లో వీడు సర్వైవ్ అవ్వాలంటే ఇంకా నేనేం చేయాలి అని చెప్పేసి అన్వేష్ గాని మళ్ళీ వాడిది నాకడానికే పోయిండు. ఎందుకంటే అట్లీస్ట్ వాడి సైడ్ ఉన్న సపోర్టర్స్ అన్న వీడికి సపోర్ట్ చేస్తారు కదా, ఒక చిన్న లాజిక్ అంతే. ఇంకా ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా ఉంటే వీడి యూట్యూబ్ కెరియర్ అంతం అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తాడు, నేను అన్వేష్ గడికే సపోర్ట్ అని చెప్పేసి పోతే అట్లీస్ట్ వాడికి సపోర్ట్ చేసేటోళ్ళైనా వీడిది నాకుతారని వీడి ప్లాన్ అనమాట. ఆయన చెప్పకున్నా, ఎవరు భార్గవ్ బ్రో చెప్పకున్నా జనాలందరికీ అర్థమైపోయింది. మాకు కాంటాక్ట్లో ఉన్న పర్సన్ ఆయన కాబట్టి ఆయన చెప్పేసిండు, నువ్వు మీ పీతి గుద్దేశ్ అన్నయ్య ఇద్దరు ఏం డ్రామాలు ఆడుతున్నారో జనాలందరికీ తెలిసిపోయింది. సో మీరు ఎవరైనా లైవ్ చూడలేదంటే మాత్రం వెళ్ళి ఒకసారి లైవ్ చూడండి. మీకు దగ్గర ఒక 2.5 hours టైం ఉంటే ఒక సినిమా లాగా అనుకొని చూడండి. ఎందుకంటే సినిమాలో ఉండే అంత కంటెంట్ అక్కడ అంతా ఉంది. మీరు వెళ్ళి చూసినా కూడా మీకైతే బోర్ కొట్టదు. HCB అని కొట్టండి, మీకు ఫస్ట్ వస్తుంది అనమాట, లైవ్ ఫోటో క్లియర్ కనిపించేస్తుంది. నాకు ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఒక అజ్ఞాతవాసి ఫోన్ చేసిర్రు అనమాట. ఏది నా 9666976111 నెంబర్ ఉంది కదా, దానికి ఫోన్ చేసిర్రు. అంటే వాట్సాప్లో మెసేజ్ పెడితే నేనే ఆయనకి రిటర్న్ కాల్ చేసిన అనమాట. చేస్తే నాకు మ్యాటర్ అంతా చెప్పిర్రు. అసలు వీడికి ఎట్లా ఏంది నడుస్తుంది ఏంటంటే వీడి బండారం అంతా వీడు చెప్పేసిర్రు అనమాట. అంటే చాలామందికి ఉంది వీడి మీద. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఇంతకుముందు ఎవరు వీడి గురించి చెప్పకపోయేది. వీడిని ఎప్పుడైతే నేను గట్టిగా అన్ని యాంగిల్స్ నుంచి చేయడం స్టార్ట్ చేసిందో, వీడంటే పడనోళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరూ నాకు ఫోన్లో నాకు మెసేజ్ చేస్తారు అనమాట. వీడేమో శుద్ధపూస కాదు వీడు. మరి అదే ఉమాకి, రవికి, ఇప్పుడు రాజాకి, ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి వీళ్ళందరికీ ఎందుకు చేయలే అంటే వీడందరూ ఏంటంటే వాళ్ళ సీక్రెట్స్ అన్ని పెట్టుకొని ఇట్లా దగ్గర పెట్టుకొని కూర్చుండు అనమాట. అరే ఎర్రి నువ్వేమన్నా బ్లాక్మెయిల్ చేస్తే నేను భయపడతా అనుకుంటున్నావు, అబ్బే నువ్వు ఏదన్నా చేసుకోరా. వీడు ఎట్లా అంటే వీడు ఎంత చూతియాగాడంటే ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తాడు, చేసి మొత్తం సీక్రెట్స్ అన్ని తెలుసుకొని ఆ రికార్డింగ్లు అన్నీ చేసి పెట్టుకుంటాడు. వీడు వాడిని తిడతాడు, నువ్వు నన్ను తిడితే మాత్రం నేను వదులుతా, నువ్వు నన్ను తిడితే వదులుతా, నీ ఇష్టం మరి అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి అంత వీడొక్క వీడిని ఏం చెప్పాలి, బల్లిని చూసి కొట్టుకునే నా కొడుకు వీడు, అంత చిల్లరగా వీడు. ఇక్కడ రోస్టర్స్ ఉన్నారనమాట కొంతమంది, అంటే ట్రోలింగ్ చేస్తారు చూసారు కదా వాళ్ళు. అందులో వీడికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో అందులో ఆల్మోస్ట్ ఒక 20% ఏంటంటే ఇక వీడు చెప్పే సొల్లు నమ్మి చేసేటోళ్ళు అనమాట. మిగతా 80% ఉంటారు కదా, వాళ్ళందరికీ పేమెంట్ పడుతుంది. ఎక్కడి నుంచి పేమెంట్ పడుతుంది అనుకుంటారు, యూకే నుంచి పేమెంట్ పడుతుంది. సో మీరు అనొచ్చు
యూకే నుంచి ఎందుకు పంపించాలి పేమెంట్, యూకే నుంచి ఎందుకు వస్తుంది, ఇప్పుడు అన్వేష్ గడే వేయచ్చు కదా డైరెక్ట్గా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఏంటంటే ఇప్పుడు వీడు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి పేమెంట్ వేసిరు అనుకోండి, వీడు అక్కడ ఉండి బయట దేశంలో ఉండి ఓ ఫోన్పేనో గూగుల్ పేనో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే అది లైఫ్ టైం వీడి దాంట్లో ఉంటుంది అనమాట. ఏది ఈ ట్రోలర్ ఎవరైతే ఉన్నారో ఆయన అకౌంట్లో ఉంటుంది. ఇప్పుడు అన్వేష్ గడి గురించి ఎప్పుడైనా ఇప్పుడు కాకుండా ఒక సంవత్సరం తర్వాతనే వీడు ఎంత చూతి అన్న మీ అందరికీ తెలుస్తుంది. ఆల్రెడీ నేను లైవ్లోనే సగం తెలిసిపోయింది. ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు జనాలు ఏం చేస్తారంటే వీడు మాకు డబ్బులు వేసిండు అప్పుడు, అందుకే వీడు డబ్బులు ఇచ్చి ట్రోల్ చేయించుకుని చెప్పేసి వీళ్ళు ఎక్కడ నిజాలు బయట పెడతారేమో అని చెప్పేసి యూకే నుంచి పంపిస్తుండు. యూకే నుంచి వచ్చిన దానికి ఏంటంటే వీడు అన్వేష్ గడ్ ఎట్లా కవర్ చేసుకోవచ్చు అంటే, నువ్వు ఏదో ప్రమోషన్ చేసుకున్నావు లేదా నీ చుట్టాలు ఉన్నారో యూకే నుంచి, అక్కడి నుంచి వచ్చింది, నన్ను ఎందుకు అడుగుతావు, నాకేం సంబంధం అని చెప్పి వీడు కవర్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. అందుకని వీడు అంత తెలివిగా గేమ్ ఆడుతుండు. ఇంకోటి, అరే లోఫర్ కుక్కగా నీకు మా అమ్మ క్యాన్సర్ వచ్చింది ఎన్ని వచ్చిందని వీడియోస్ చేస్తున్నావు కదరా, అరే చూతియాగా ఫస్ట్ మీ అమ్మని చూసుకోరా, వెళ్ళి అక్కడ వదిలేసి వెళ్ళిపోయినారా మీ అమ్మని. వీడేందంటే ఎంత ముష్టినా కొడుకు అంటే వీడు నెలకి 50 లక్షలు సంపాదిస్తా, ₹1 కోటి సంపాదిస్తా, నేను దానాతులు బీకినా దీనాతులు బీకినా అని చెప్తాడు. అరే చూతియాగాడు. వీడేందంటే వీళ్ళ అమ్మకి జస్ట్ ఒక ₹1000 ₹2000 జస్ట్ ఆ తినడానికి మాత్రమే పంపిస్తాడంటే వీడు. 50 లక్షలు వచ్చినప్పుడు అరే 50 లక్షల్లో ఒక ₹1000-2000 అంటే ఎంత పర్సెంటేజ్, 1%లో ఒక 1% అంతే వీడు పంపించేది. 1%లో అంటే 0.01% మాత్రమే వీడు వీళ్ళ అమ్మకి పంపిస్తాడు. అరే దరిద్రపు నా కొడక, నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించినావు అనేది ఇంపార్టెంట్ కాదురా, మీ అమ్మ మీ నాన్నని మంచిగా చూసుకోరా. నువ్వు మళ్ళీ వచ్చేసి ఎందుకు జీవితం ఇది ఎదవ జీవితం ఒకటే ఉంది, ఎందుకు అబద్ధాలు, ఎందుకు మంచిగా ఉండొచ్చు కదా అంటాడు. ఎర్రిపూక, నువ్వు ఉండరా ఫస్ట్, ఎర్రిపూక నా కొడక. అరే నువ్వు ఎంతైనా బ్లాక్మెయిల్ చేసుకుంటే ఏమని చేసుకో, ఇంకో నా బొచ్చు ఉంది చూసినావా కిందది, నా బొచ్చు కూడా నువ్వు పీకలేవురా. వీడియో నేను చూస్తుంటే లైవ్లోకి వచ్చేసి చెప్పు, ఒరే చెప్పరా, నువ్వు చెప్పు, నెక్స్ట్ వీడియో పెట్టు, నువ్వు చెప్తా, నేను పెట్టి చెప్తా నేను అని చెప్పేసి అంటున్నాడు. అరే నువ్వు ఏదన్నా పెట్టుకో, నువ్వు ఏ వీడియో అయినా పెట్టుకో, చెప్పాను కదా నువ్వు నా ఆతు కూడా కాదురా, నా ఆతు కింద పిల్లాతను ఒకటి ఉంటుంది, పల్లాతు కింద పిల్లాతను ఉంటుంది, ఆ పిల్లతో దాంతో సమానం రా నువ్వు ఎర్రిపుక. వీడికి వచ్చే 50 లక్షలలో ఈ నా కొడుకు దొంగ నా కొడుకు ఏం చేస్తాడో తెలుసా మీకు, 50 లక్షలు వస్తాయి కదా, ఒక 5 లక్షలు 10 లక్షలు తీసి ఎవ్రీ మంత్ పక్కకు పెడతాడంట. పెట్టేసి నెక్స్ట్ ఏ యూట్యూబర్ని తొక్కాలి అని చెప్పేసి వీడికి అంటూ ఒక టీం ఉంది. మొన్న వీడికి ఒకడు అదే ఫోన్ చేసి స్ట్రైకులు కొట్టేసి అని చెప్పి ఒకరితో మాట్లాడి చూసారుగా వాడు. అండ్ అంతే ఇంకొకడు యూకేలో ఉన్నాడు, ఇంకొకడు జర్మనీలో ఉన్నాడు, ఇంకొకడు అమెరికాలో ఉన్నాడు, ఇంకొకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఇంకొకడు ఎక్కడో చెప్పిండు అబ్బా ఇండియాలో, నేను పేరు మర్చిపోయినా, అంటే మన ఆంధ్ర తెలంగాణ ఏదో చిన్న పల్లెటూరు, ఆ ఊరు నుంచి కూడా వీడు నడిపిస్తుండంట. వీడేం లేదు ఒక యూట్యూబర్ని టార్గెట్ చేస్తాడు. సో వీళ్ళకంటే వ్యూస్ పోకుండా మొత్తం మన వీడియోస్ని తీసుకొని వెళ్ళి వీడేం చేస్తాడంట అంటే, ఇప్పుడు పోర్న్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, మన వీడియోస్ పైన వీడు పోర్న్ వెబ్సైట్స్లో యాడ్స్ ప్లే చేస్తాడంట. ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలంటే పోర్న్ వీడియోస్లో వీడు ఎట్లా చేయొచ్చు అంటే, పోర్న్ వీడియోస్కి ఏంటంటే మనం యాక్సెస్ చేయాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఏ వీడియోకి లేదా ఏ ఛానల్ పైన నువ్వు యాడ్స్ రన్ చేయాలనుకుంటే ఆ ఛానల్ లింక్ ఒకటి పెడితే చాలు. వీడియో ₹1,00,000 పెట్టి వీడు ఎవరినైతే ఇప్పుడు కిందికి దించాలి, ఇంకా వీని తొక్కేసి రావాలి అని అనుకుంటాడో వాళ్ళ ఛానల్ వీడు ₹1,00,000 పెట్టి ఆ పోర్న్ వెబ్సైట్లలో అన్నిట్లలో మొత్తం వీడు యాడ్స్ రన్ చేపిస్తారంట. యూట్యూబ్ అట్లా చేస్తే ఏం చేస్తుందంటే మనకి నోటిఫికేషన్స్ అంటే పైన ఇట్లా వస్తాయి చూసారు కదా బ్యానర్ నోటిఫికేషన్స్, అవి రాకుండా ఆపేస్తుందంట యూట్యూబ్. అండ్ అంతే ఇంకా మనది కూడా ఛానల్లో అంటే సజెషన్స్లో తక్కువ చూపిస్తుందంట. ఈ దొంగ నా కొడుకు, ఈ లోఫర్ నా కొడుకు వీడికి వచ్చే డబ్బులలో అరే ఎవరికన్నా నువ్వు నీకు 50 లక్షలు వస్తున్నప్పుడు ఒక 10 మందికి సహాయం చేయరా, నీ సబ్స్క్రైబర్స్లోనే చాలా మంది ఉంటారు, పిల్లికి బిచ్చం పెట్టను నా కొడక. అంతేగాని ఒక యూట్యూబర్ని నాశనం చేయడానికి లేదా నీ సబ్స్క్రైబర్స్ కదా నీరా నేను ఇస్తున్న గివ్ అవేలు అట్లా ఇచ్చుకొని సబ్స్క్రైబర్స్కి, కానీ అట్లా కాకుండా వేరే వాడిని తొక్కడానికి నెలకు 10 లక్షలు వామ్మో ఏంద్రా నాయన నువ్వు ఇంత లోఫర్గా అడివేంద్రా. వీడు ఎంత వరస్ట్ నా కొడుకు అంటే చూసుకోండి, అమ్మకి మాత్రం 1000-2000 ఇస్తాడు, అదే వేరే యూట్యూబర్ని నాశనం చేయడానికి మాత్రం నెలకు 5 నుంచి 10 లక్షలు ఇస్తాడంట వీడు లోఫర్ కుక్కగాడు. అరే ఇవన్నీ కాదురా, నేను నీకు లాస్ట్ వీడియోలో నేను అడిగిన, వీడు ఈ లఫుడ్ కూడా ఏం చేసిండో నా మీద కొన్ని ఎలిగేషన్స్ వేసిండు. ఏది బండి మీద నేను అమెరికాకి వెళ్ళలే, బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేస్తున్నావు, ఇంకోటి అయితే మీ మమ్మీ వీడికి ఫోన్ చేసిందని చెప్పేసి, చెర్రీకి నాకు పెళ్ళి అయిందని చెప్పేసి, గిట్లా నేను చచ్చిపోయినా అని చెప్పేసి ఎన్నో చెప్పిండు. వీటన్నిటికీ నేను ఆన్సర్ ఇచ్చిన, కానీ ఈ లోఫర్ కుక్క కానీ నేను అడిగిన ఒక్కదానికి మాత్రం వీడైతే ఆన్సర్ చెప్పలే. నేనేం చేసిన, అరే ఫస్ట్ నువ్వు మొగోడివి అయితే నన్ను అన్బ్లాక్ చేయరా అని చెప్పిన. వీడు ఇంకా ఇన్స్టాగ్రామ్లో నన్ను బ్లాక్ చేసే పెట్టి ఉన్నాడు. అండ్ ఇంకొకటి ఏమడిగినా, నువ్వు ఎక్కడున్నావో నీ అడ్రస్ చెప్పరా, నేను వస్తా అని చెప్పిన. నువ్వు అన్బ్లాక్ చేసి నాకు అడ్రస్ పెట్టరా, నువ్వు చెప్పినా నేను హాస్టల్లో ఇక్కడే 10 రోజులు ఉంటారు హాస్టల్లో, రా దమ్ముంటే చూసుకుందాం అన్నావు కదా, అడ్రస్ పెట్టరా కరెక్ట్గా, నువ్వు అడ్రస్ పెట్టి నువ్వు అన్బ్లాక్ చేసి అడ్రస్ పెట్టు నాకు. వీడేమంటాడు సొల్లు నా కొడుకు, బ్రెజిల్ వీసా నాకు లేదు, వీడికి బ్రెజిల్ వీసా ఉందా, బ్రెజిల్ వీసా రాదు అది అని. అరే ఎర్రి 5 సంవత్సరాలు బ్రెజిల్ వీసా ఉందని నా వీడియోలోనే నేను చెప్పినరా, నువ్వు సొల్లు ఎట్ట మాట్లాడుతావురా, నువ్వు అడ్రస్ పెట్టురా, నేను రాకుంటే అడుగురా, నేను చెప్తున్నా కదా నువ్వు అడ్రస్ పెట్టు ఇక్కడ ఉంటా అని చెప్పు, నేను రాకుంటే నువ్వు నన్ను అడుగు, నువ్వు అన్బ్లాక్ చేయి ఫస్ట్ నన్ను. నువ్వు మొగోడివైతే నువ్వు ఆటగాడివైతే అన్బ్లాక్ చేయని ఆ రోజు చెప్పిన, వీడు ఇప్పటిదాకా చేయలేదు, ఆటగత్తే అని అందరికీ నిరూపించుకోండు, యు ఆర్ ప్లే గర్ల్ ఆటగత్తే. ఇంకొకటి నేను చెప్పిన, అరే
నువ్వు ఎన్ని కాదురా, నీకు ఇగో నన్ను రంపించుకోవడం నీకు ఉచ్చబడుతుంటే చెప్పు. నువ్వేం లేదు, ఇండియాకి రా. నువ్వు నేను ఎక్కడికి రమ్మనట్లేదు. ఇగో నువ్వు ఇండియాలో చెప్పిన నీ మీటప్ పెడితే ఎంతమంది వస్తారో తెలుసా, నువ్వు మీటప్ పెడితే ఎంతమంది వస్తారో తెలుసా అన్నావు కదా. నువ్వు రా, నువ్వు హైదరాబాద్కో వైజాగ్కో వచ్చి నువ్వు దమ్మున్న మొగుడు అయితే తెలుగు స్టేట్స్లో నీకు నచ్చిందిరా. మీ ఊరు భీమిలీలో మీటప్ పెట్టినా సరే, నువ్వు ఒకరోజు మీటప్ పెట్టురా, పెట్టు. ఒక డేట్ అండ్ టైం అనౌన్స్ చేసి నీ సబ్స్క్రైబర్స్ అందరినీ రమ్మనరా. నువ్వు మొగోడివి అయితే మీ ఊరే కదరా, మీ ఊర్లో నీకు ఒక 100 మంది అయినా నువ్వు సెక్యూరిటీ పెట్టుకోవచ్చు. నువ్వు మీటప్ పెట్టు. నువ్వు మొగోడివి అయితే వచ్చి 1-2 రోజులు ఉండి మీటప్ పెట్టురా. ఇక్కడ వీడు రాడు, ఎందుకో తెలుసా, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. వీడు బొచ్చి కూడా రాడీడు, ఎందుకంటే వీడికి ఒకటి ఉందన్నమాట ఇక్కడ లుసుకులు. వీడు 3 సంవత్సరాల నుంచి ఇండియా రాకుండా ఎందుకు తిరుగుతారు అనుకుంటారు. ఈ ఎర్రిపుగ్గాడు ఖతార్ నుంచి థాయిలాండ్ వెళ్ళేటప్పుడు కూడా ఇండియా నుంచి వస్తే తక్కువ. సో ఏది మన సొంత దేశం చెప్తావు కదా. ఏది నేను ఇన్కమ్ ట్యాక్స్ ఇండియాలో ఏకైక కట్టే ఒకే ఒక యూట్యూబర్ అని ఉండు నా కొడక. దాని గురించి కూడా నేను మాట్లాడితే రిపుక. వీడే ఖతార్ నుంచి థాయిలాండ్ వెళ్ళేటప్పుడు ఇండియా నుంచి పోతే 30,000 ఫ్లైట్ టికెట్ తక్కువ. ఏది అప్పుడు, ఏది ఫుట్బాల్ జరిగిన టైంలో ఫ్లైట్ రేట్లు అనేది పీక్ టైమ్స్లో ఉన్నాయి. అప్పుడు గురించి చెప్తాను, నేను ఇప్పుడు మాట్లాడట్లేదు. ఇప్పుడు 5-10,000 తేడా ఉండొచ్చు అంతే. కానీ దొంగ నా కొడుకు ఏం చేసిండు అనుకుంటారు, ఇండియా వస్తే ఇండియాలో వీడిని ఆడబట్టుకుంటారు అని చెప్పేసి వీడు నేపాల్ నుంచి కనెక్షన్ పెట్టుకున్నాడు. నేపాల్ ఎయిర్పోర్ట్లో 4 గంటలు కూర్చొని చూతియాగాడు అక్కడి నుంచి థాయిలాండ్ వెళ్ళిపోయాడు. అంటే వీడు ఇండియా నుంచి రావడానికి కూడా వీడికి ఉచ్చా ఎందుకనేది వాడికి తెలుసు. అరే పొట్టినా కొడక, నువ్వు వీడియో చూస్తున్నావు నాకు తెలుసురా, నాకు నీ గురించి మొత్తం తెలిసిపోయిందో, నువ్వెంత చూతియాగాడివో. నేను ఫస్ట్ వీడియోలోనే నీకు మంచిగా మర్యాదగా చెప్పిండ్రా. నువ్వు ఎప్పుడైతే మా అమ్మ గురించి నీకు ఫోన్ చేసింది, క్యాన్సర్ వచ్చింది అది అని చెప్పి నువ్వు అప్పటితో నీకు రాడ్డు పెడదామని ఫిక్స్ అయిపోయినరా. నేను నాకేందంటే టైం ఉండట్లేరా, నీ అంత ఖాళీగా లేను నేను. నువ్వు అక్కడ అందరు ఇదేముంది చెప్పు, మంచిగా లాలీపాపులు చేసుకుంటావు, ఖాళీ టైంలో వీడియోస్ చేసుకుంటావు. కానీ అంత కాదు, నాకు ఇంకో షాప్ ఉంది, వేరే పనులు ఉన్నాయి నాకు చేసుకోవాల్సినవి, ఇల్లు కడుతున్నా అక్కడ ఆ పనులు చూసుకోవాలి, అన్నీ నాకు చాలా వర్క్ ఉంది. నీలాగా నేను ఖాళీగా లేను. అందుకే నువ్వు 5 వీడియోలు పెట్టినా, నేను 2 వీడియోలు పెట్టినా. చూతియాగా నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించినవరా, 7-8 లక్షల దాకా వీడు సంపాదించిండు. నాకు నీ వీడియోస్ పైన ఇగో ఇప్పుడు ఈ వీడియో షూట్ చేసే టైంకి 1,40,000 దాకా వచ్చిందిరా 2 వీడియోలకి. వీడికి 8 లక్షలు వచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఆ 8 లక్షలు నా మీద సంపాదించినవి అనాథాశ్రమంకి డొనేట్ చెయ్యి. నువ్వు డొనేట్ చేసిన నెక్స్ట్ సెకండే నేను డొనేట్ చేస్తా. నువ్వు ఏ అనాథాశ్రమం చెప్తావు చెప్పు, నువ్వు చెప్పిన దానికే నేను డొనేట్ చేస్తా. నువ్వు దేనికన్నా చేయరా, నువ్వు చేసిన దానికే నేను చేస్తా. పిల్లికి బిచ్చం పెట్టను నా కొడక. మీ అన్వేషణ తోపు దమ్ముంటే యాప్ అంటారు కదరా, వాడి పిల్లికి బిచ్చం పెట్టడరా. నేను చెప్తున్నా కదా, నేను డబ్బులు ఇస్తా అని చెప్తున్నారా. వాడికి వచ్చిన డబ్బులు మొత్తం ఇవ్వమని చెప్పండి నా మీద చేసిన వీడియోస్కి. అది కూడా ఈ సంవత్సరం ఈ కాంట్రవర్సీలో జరిగిన వీడియోస్కి వచ్చిన డబ్బులు అందరికి యూట్యూబ్లో చూపించి ఇవ్వమని చెప్పండి వాడిని అనాథాశ్రమంకి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, వీడు చూతియాగాడు దీనికి కూడా ఆన్సర్ చెప్పకుండా ఏదేదో సొల్లు బాగుతుండు. వీడికి ఏంటంటే వీడు ఏదైనా ఒక పాయింట్ మాట్లాడింది అనుకోండి, ఆ పాయింట్కి క్లారిటీ ఉండదు. సో మనం పాయింట్ మాట్లాడినాం అనుకోండి అంటాడు. అదే మనం ఏదైనా చెప్పినాం అనుకోండి, సొల్లు చెప్తే అరే సొల్లు కాదురా ఆ పాయింట్ చెప్పురా అంటాడు. వీడు ఏంటంటే వీడు 2 నాలుగేళ్ళ పాము అనమాట. ఇటు పడితే ఇటు మాట్లాడతాడు, ఇటు పడితే ఇటు మాట్లాడతాడు, ఎటంటే అటు మాట్లాడతాడు వీడు చూతియాగాడు. అరే ఇవన్నీ కాదు బాంబడిది, నువ్వు ఇండియాకి రాకుండా మీ అమ్మని, మీ నాన్నని, మీ తమ్ముడు హరీష్ గారిని అందరినీ కలిసేసి థాయిలాండ్ ఎందుకు పోయినావు, నువ్వు ఇండియాకి ఎందుకు రావట్లేదు, మీ ఫ్యామిలీ అందరూ కలవాలంటే ఇండియాలో కలవచ్చు కదా, స్పెషల్గా వీళ్ళందరినీ థాయిలాండ్ ఎందుకు తీసుకొని మీరందరూ ఫ్యామిలీ అక్కడ స్పెండ్ చేసిర్రు థాయిలాండ్లా, ఇండియా నువ్వు ఎందుకు రావట్లేదు, మీ వెళ్ళిపోయి పీతి గుద్దేసి కానీ కామెంట్స్లో అడగండి ఇండియా ఎందుకు రావట్లే అనేది. అరే నీకు ఇంకొక బంపర్ ఆఫర్ రా, నువ్వు బ్రెజిల్లో ఉన్నావు కదా, అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్లు నేనే బుక్ చేస్తా. నువ్వు ఒక్కసారి వచ్చి భీమిలీలన్నా వైజాగ్లన్నా నీ ఇష్టం రా, నీకు నచ్చిన చోట నువ్వే ఒక 2 రోజులు ఉండి మీటప్ బెటరా ఇండియాలో. ఫస్ట్ నువ్వు అసలు ఇండియాకి రా. వాడు ఇండియాకి రాడు, మీరు ఎన్ని కామెంట్లైనా పెట్టండి, వాడు చూతియాగాడు ఈ టాపిక్ గురించి కూడా వాడు మాట్లాడు, ఇండియాకి రాడు. ఇంకో వీడు ఏం చెప్పిండు అనుకుంటుండు, ఇంకో 2 సంవత్సరాలు ఇండియాకి రాడంట. వీడు సొంత తమ్ముడు, వీడికి ఉంది ఒక్కటే ఒక తమ్ముడు, ఆడి పెళ్ళికి కూడా వీడు రాడంట. వీడికి ఎంత ఉచ్చో చూసుకోండి ఇంకా, ఎందుకంటే వాడికి ఇండియా వస్తే ఏమైతే వాడికి తెలుసు. అందుకే 3 సంవత్సరాల నుంచి ఏదో ఈ కాంట్రవర్సీ గురించి దీని గురించి కాదు, 3 సంవత్సరాల నుంచి వాడు తప్పించుకొని తిరుగుతున్నాడు. వాడి సొంత తమ్ముడు పెళ్ళికి కూడా నేను రాను అని చెప్పేసి వీడి వీడియోస్లోనే చెప్పిండు. ఇంకో 2 సంవత్సరాల బట్టి ఇండియాకి రాడు వీడు. మీరు ఎంత రమ్మనండి రాడు. ఇండియా మీద నుంచే ఫ్లై అవుతాడు అటు ఇటు, కానీ ఇండియాలో మాత్రం ల్యాండ్ అవ్వడు. ఒక్కరోజు కూడా వీడి సొంత ఇంటికి కూడా వీడు పోడు. నేను లైవ్లో మీరు చూసిరో లేదో 301 డైరీస్ లైవ్లో అనుకుంటా, వీడేంటంటే విజ్జు గౌడ్ బ్రో ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే మొత్తం పాయింట్లు మాట్లాడుతున్నారు. ఇట్లా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంటే వీడికి మామూలుగా మండి వెంటనే అరే స్ట్రైక్ ఏరా, విజ్జుగౌడ్ గడికి స్ట్రైక్ ఏరా, 2 స్ట్రైక్లు ఏమంటే వీడు అన్నయ్య అనుకుంటూ వచ్చేస్తాడు, స్ట్రైక్ ఏరా అంట. అరే చెత్తనా కొడక, నీకు పాయింట్ మాట్లాడితే వీడికి నచ్చదు, వినాలి కదా. నువ్వు చెప్పిన సొల్లంతా జనాలు విన్నప్పుడు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏం మాట్లాడతారో అని చెప్పేసి విని నువ్వు ఆన్సర్ ఇవ్వాలా. దానికి ఆన్సర్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా స్ట్రైక్లే వాడు వచ్చేస్తాడు అన్నయ్య అనుకుంటూ వచ్చేస్తాడంట.
నీ చెత్త నా కూడా ఏం బతుకురా నీది చెత్త బతుకు. వీడు మొన్న లైవ్లోనే చెప్పిండు ఏదో ఒక జాంకాయ తినుకుంటూ వీడికి నాకు అంటే వీడికంటే వీడికి నేను జూలై 17th రోజే సడన్గా సర్ప్రైజ్ ఇచ్చి సౌత్ ఆఫ్రికా లాలీపాప్ చేద్దాం అనుకున్నా, కానీ వీడు అమెరికా వీడియో చూసి నేను ఆగలేకపోయినా బాగా ఉన్నాడు మంచిగా అందులో, ఇంకా అందుకే ఇప్పుడు ముందే లాలీపాప్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తున్నాడు. ఏం బిక్తారా నువ్వు జూలై 17th రోజు ఏం బిక్తావు, 18th రోజు ఏం బిక్తావు, నువ్వు పీకేది ఏం లేదు నా ఆతు. కానీ నిన్న లైవ్ చూసిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమైపోయింది ఏంటంటే వీడు ఎంత పెద్ద స్కామర్ నా కొడుకు అనేది, వీడు ఎట్టా నడిపిస్తాడు జనాల్ని, ఎట్టా ఆడుకుంటాడు, వీడిపైన నెగిటివ్గా చేసిన వీడియోస్ ఉంటారు చూసారు కదా, వాళ్ళని కూడా డబ్బులు ఇచ్చి కొనేస్తాడు అనే విషయం క్లియర్ కట్గా జనాలందరికీ కూడా నిన్న లైవ్లో అర్థమైపోయింది. జనాలు చాలామంది కళ్ళు తెరుచుకున్నారా, నాకు చాలామంది మెసేజ్లు ఇస్తున్నారనమాట, మెయిల్స్ పెట్టేసి నేను ఇప్పటిదాకా వీడికి పీతిగుద్దేశ్ గాడికి సపోర్ట్ చేసిన, వామ్మో వీడింత లోఫర్ నా కొడుక అని చెప్పేసి జనాలకు నిన్న క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ రా, నీకు తెలియకుండా నువ్వే నాకు చాలా పెద్ద హెల్ప్ చేసినావు. నిన్న వీడు ఏం చెప్తున్నంటే వీడు మేము బూతులు మాట్లాడినాం అది ఇది అని చెప్పేసి చెప్తున్నాడు. నువ్వు నిన్న లైవ్లోకి వచ్చి ఏం చేసినావురా నువ్వు నిన్న? నేను దానికన్నా వరకు కూడా నిన్న ఎంత మంచిగా మాట్లాడినరా, నా ఫస్ట్ వీడియోలో కూడా నీ గురించి ఎంత మంచిగా చెప్పినా, ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినరా నీకు. కానీ నిన్న వీడు వచ్చేసి లైవ్లో అందరి ముందు అందరు చూస్తుండగా ఎర్రిపూకులు నా మడ్డ కూడా అనరా, స్వాతి పూకు నాకనరా అందరూ చక్కర వేసుకొని అని చెప్పేసి వీడు ఎంత గలీజ్గా మాట్లాడుతున్నాడు. అంటే వీడు మాట్లాడితేనేమో ఈ ఒక మంచి వినదగ పదాలు అనమాట, అదే మా దాంట్లో నుంచి మేము ఏదన్నా ఒక చిన్నది మాట్లాడినా కూడా మీకు నచ్చదు, అది ఎందుకనేది అర్థం కాదు. ఈ లోఫర్ నా కొడుకు ఎంత లోఫర్ మాటలు మాట్లాడిండో నిన్న మీరు లైవ్లోకి వెళ్ళి చూడండి. వీడికి లైవ్లోకి రారా అంటే వచ్చే గుద్దలో దమ్ము లేక ఈ ఎర్రిపుక్ నా మడ్డ వాడికి వాయిస్ మెసేజ్ పెడతా ఉండి వీడి తొత్తు వీడి పప్పెట్ గాడికి. ఇంకొకటి ఏంటంటే వీడు ఇప్పుడు ఎట్లయితే నిన్న మొత్తం వాడిని కొనేసిండో ఒకడిని డబ్బులు ఇచ్చేసి, వీడు అట్లనే కామెంట్స్ పెట్టిస్తాడు కదా, అన్ని పెయిడ్ కామెంట్స్ అనమాట. వీడికి సపోర్టింగ్ చేసే కానీ ఏంది అన్న అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 20% జెన్యూన్ ఉండొచ్చు, బట్ మిగతా 80% మొత్తం అంతా కూడా వీడికి ఒక టీం ఉందని చెప్పిన కదా, నెలకు 10 లక్షలు ఇస్తారు. మరి వాళ్ళు పని చేయాల్సింది ఏంది, వాళ్ళు చేయాల్సింది ఇదే పని, ఇంకా మొత్తం పెయిడ్ కామెంట్లు పెట్టడం, వీడికి సపోర్టింగ్గా ట్రోల్స్ చేయించడం, అన్నీ ఇంకా ఇదే బ్యాచ్ అనమాట. అది ఇంకా యూకే నుంచి పేమెంట్ వస్తుందని చెప్పిన కదా, ఆ యూకేలో ఉండే ఆ దొంగనా కొడుకు చేసే పని మొత్తం ఇదే. వీడు వాడికి చేపిస్తాడు, వాడిని ఏమనడానికి లేదు, ఎందుకంటే వాడికి డబ్బులు ఇస్తాడు, వాడిగా కొంచెం పైసలు కక్కుర్తిపడి ఆడ అక్కడి నుంచి మొత్తం ఇవన్నీ నడిపిస్తాడు. అరే సొల్లునా కొడక, ఇంకెన్ని రోజులు నువ్వు జనాలకు సొల్లు చెప్పుకుంటా ఇట్లా కానిస్తావురా? వీడి నోటికి ఏది వస్తే అదే సొల్లు చెప్తూనే ఉంటాడు. నేను మన టెలిగ్రామ్ ఛానల్లో 500 రూపీస్ గివ్ అవే ఇస్తున్నా చూసారు కదా, అది నేను చాలా మందికి మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. ఏంటంటే ఎవడు బెట్టింగ్ ఆడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం మనం సెలెక్ట్ చేసి ఇస్తాం కదా 500 రూపీస్. ఈ దొంగనా కొడుకు, ఈ లోఫర్ నా కొడుకు, ఈ లుచ్చనా కొడుకు, ఈ లత్కూర్ నా కొడుకు ఏం చెప్తుందంటే అవి చూపించేసి ఇగో బెట్టింగ్ ఆడినందుకు 500 ఇస్తున్నట్ట. అరే నీకు నోరా ఇంకేదన్నా? వీడి దగ్గర ఏంటంటే వీడికి జస్ట్ ఒక ప్రూఫ్ కనిపించింది అనుకోండి, దానికి మొత్తం బొమ్మిని తిమ్మి చేసి మొత్తం అంతా తీసి వీడికి సపోర్టింగ్గా చూపించుకుంటాడు అనమాట. అరే నిన్ననే నువ్వు ఎర్రిపుకైనావు, నా సబ్స్క్రైబర్స్ అందరి ముందైతే నువ్వు ఎర్రిపుకైనవరా, ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు నేను ఆ 500 రూపీస్ ఇచ్చేది బెట్టింగ్ ఆడిన వాళ్ళకి కాదు, నేను ఇచ్చేది జస్ట్ ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినందుకు. ఎర్రిపూక. మీరు అడగండి మీ ప్రపంచ మూత్రికుడిని, ఇండియా ఎందుకు రావట్లే నువ్వు, వీడు ప్రపంచ మూత్రికుడు, వీడు ఇండియా నువ్వు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి కామెంట్ చేయండి. వీడు ఇండియా రాలేడు, వీడు ఇండియాకి రాడు, వీడు ఇండియాకి రావాలంటే ఉచ్చ పడుతుంది వీడికి. నువ్వు రారా ఇండియాకి, నువ్వు మొగోడివైతే ఆటగాడు ఇన్ని దేశాలు తిరిగినా అంటావు కదా, అన్ని దేశాలు వద్దురా, నీ సొంత దేశానికి రారా, నువ్వు నీ సొంత దేశం వచ్చి ఒక వారం రోజులు ఉండరా, మీ ఇంట్లోనే ఉండరా, నువ్వు దమ్మున్నోను అయితే. వీడు ఏదైనా కానీ ఎట్లా అంటే ఇప్పుడు వీడికి మొత్తం ఒక స్క్రిప్ట్ రాసిస్తాడు అనమాట, ఈ క్వశ్చన్స్ అడుగు అని చెప్పేసి. నిన్న వాడు ఉన్నాడు కదా ఒకడు, అదే బొంగు చంద్రహాసిని అని చెప్పేసి లైవ్లోకి వచ్చింది కదా, వాడికి మొత్తం స్క్రిప్ట్ అంతా ఇచ్చిండు. వాడేం చేసిండు, ఆ స్క్రిప్ట్ మొత్తం చూసుకొని వీడికి క్వశ్చన్స్ మొత్తం అడిగేసిండు అనమాట. నేను చెప్పిన క్వశ్చన్లు అడిగితే నీకు ఇంత డబ్బులు అని చెప్పేసి వాడికి రావాల్సిన వాటా వాడికి రాగానే వీడు మాత్రం సొల్లు వాగుడు మొత్తం అంతా వచ్చేసి, నిన్న వీడు వాయిస్ మెసేజ్ పెట్టుకుంటే వీడు సొల్లు వాగుడు వీడు వాగేసిండు. నేను ఏదో క్వశ్చన్లు అడుగుతాడు, చెర్రీ కంటే నేను డబ్బులు పెడుతున్నా అంటే, చెర్రీ కంటే నేను ఇది బైక్ కొనిచ్చినంట. అరే ఎర్రిపుక, నాకేం అవసరం రా నేను కొనిచ్చడానికి, చెర్రీకి ఏం తక్కువరా? తమిళనాడులో అత్యంత ఎక్కువ కంట్రీస్ తిరిగిన బైకర్ చెర్రీరా. నువ్వు అంటావు కదా నేను 120 దేశాలు తిరిగినా అని చెప్పేసి. అరే ఎర్రిపుక, వాడు ఇప్పటి వరకు 50 దేశాలలో బండి రైడ్ చేసిండ్రా, బైక్ రైడ్ చేసిండ్రా, యూరోప్లా, రష్యాలా, మొత్తం అన్నిట్లలో చేసిండ్రా. నువ్వు ఒక్కసారి ఒక్క కంట్రీలో ఏదన్నా కానీ మేము చేసినట్టు చేసి చూపిరా కొజ్జానా కొడక. నీకు అది లేదు, నీకు అది ఏం లేదు. జస్ట్ నువ్వేమైనా కూడా మొత్తం ఒక ఆడబోకిర్లోడు వచ్చినట్టు వచ్చేసి వీడియో ముందు కూర్చొని బాబాయ్
చేసేస్తున్నారు, అయ్యి బాబాయ్ పోసేస్తున్నారు. ఇది తప్ప నీకు ఇంకా నీ బతుకి ఇంకేం లేదురా నత్తిపూకు నా కొడక. ఈ నా దొంగ నా కొడుకు మొన్న మా కల్లిగడి గురించి స్టోరీ పెట్టిండు. మా కల్లిగడికి వీడంటే బ్రెజిల్ టికెట్స్ బుక్ చేసిండంట. వాడేమో బ్రెజిల్ వీసా వేసుకొని అర్జెంటుగా వాడు బ్రెజిల్ వెళ్ళిపోయిండు. మేము ఫోన్ చేసిన ఫోన్ ఎత్తట్లేదు. మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ నాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నాకు ఫొటోస్ కల్లిగడితో దిగి ట్యాగ్ చేసి చెప్పారనమాట. అన్న కళ్యాణ్ అన్న బ్రెజిల్ వెళ్తుండంట అన్న, అది ఇదన్నా అని చెప్పేసి. ఈ దొంగ నా కొడుకు మా తమ్ముని కూడా ట్రాప్ చేసిండు. కబడ్డీ ప్లేయర్ మొన్న చూసిరో మీరు స్టోరీలో పెట్టేసి మా తమ్ముడి తొడలు బాగా జూమ్ చేసి చూస్తుండు. మా తమ్ముడికి ఏం మాయ మాటలు చెప్పిండో, వాడికి ఏం డబ్బులు ఇచ్చిండో, ఏం చేసిండో తెలియదు. వీడైతే మాత్రం మా వాడిని బ్రెజిల్ తీసుకొని పోయిండు. అక్కడ వాడిది లాలీపాప్ చేసి ఏం చేస్తాడో మాకైతే అది ఒకటే భయంగా ఉంది. అరే నీ వల్ల మా మమ్మీ, మా డాడీ, నేను ఎంత బాధపడుతున్నాను. మా తమ్ముడిని ఎందుకు తీసుకుపోయినారా దొంగ నా కొడుక బ్రెజిల్కి? నువ్వు లాలీపాప్ అక్కడ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి, లాటిన్ అవి చేసుకోవచ్చు కదా. మా తమ్ముడిని ఎందుకు తీసుకుపోయినావు? తొడలు జూమ్ చేసి ఎందుకు చూస్తున్నావు నువ్వు ఫోటోలలో? వాడు చిన్న పోరగాడు రా, వాడికి ఇంకా 25 years రా. నీ గుద్ద కిందకి 46 ఏళ్ళు వచ్చినాయిరా. నీకెందుకురా వాడి లాలీపాప్? నీకెందుకురా? అంత నచ్చిండారా? ఇగో స్పోర్ట్స్ ప్లేయరు, కబడ్డీ ప్లేయరు, బాగా ఆడతాడు, వీడు కబడ్డీ ప్లేయర్ చేయాలి అది ఇది అని చెప్పి తొడలు జూమ్ చేసుకుంటూ చూస్తుండు వీడు. వాడేమో ఈ రోజు మా ఫోన్ కూడా ఎత్తట్లేదు. వాడు ఎక్కడికి పోయిండో, బ్రెజిల్ ఎందుకు పోయిండో, వీడేం చేస్తుండో ఏందో మాకు అసలు ఏం అర్థం కావట్లేదు. చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఏమవుతుందో. మరి మా కల్లిగాని కూడా నేను అడుగుతా, అసలు ఏమైంది, ఎందుకు పోయినావు నువ్వు? నేను ఉదయం నుంచి ఇగో ఎన్ని ఫోన్లు ఎన్ని మెసేజ్లు పెడుతున్నా కూడా వాడు అసలు రిప్లై అయ్యట్లేదు. అసలుకి మాకు ఒకటే టెన్షన్ అవుతుంది. నేను అనవసరంగా మా కల్లిగడికి చెప్పిన, కల్లి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారా, వాడు మస్తు చేస్తాడు లాలీపాప్ అని చెప్పేసి ఒక స్టోరీ పెట్టినో లేదో వీడు ఐడి పట్టుకొని వెళ్ళిపోయింది. అమ్మా మాకు అసలు ఒకటే టెన్షన్ అవుతుంది. కల్లి ప్లీజ్ రా, వద్దురా, నీ లాలీపాప్ ఆడు ఒక 10 సార్లు 5 సార్లు చేయించుకో, అయిపోయినాక ఇంటికి వచ్చేరా. డాడీ మమ్మీ నీ గురించి ఆలోచిస్తారు, నువ్వు వచ్చేసే ఇంటికి. ఇంకా వాడు బాగా చేస్తుండని చెప్పేసి నువ్వు అక్కడే ఉండకురా, వాడితో పాటు తిరగకురా. వాడు బాగా చేస్తాడు, సూపర్ చేస్తాడు, వాడు రోజు చేస్తా అని చెప్పి నీకు ఆశ పెడతాడు. వద్దు, నువ్వు ఒక 2-3 days నీ ఇష్టం, నీకు ఎన్నిసార్లు అయితే 10 సార్లు చేయించుకో. అయిపోయిన తర్వాత 1 అవుట్లో ఇంత కొట్టి నువ్వు వచ్చేసే ఇంటికి. వద్దు ఇంకా నువ్వు అక్కడ ఉండకు. కల్లి ప్లీజ్ రా, నువ్వు ఇంటికి వచ్చేసే, మమ్మీ డాడీ నీ కోసం వెయిట్ చేస్తున్నారు. సరే నువ్వు పోయినోడు ఎట్లాగో పోయినావు, చేయించుకో లాలీపాప్, నేను వద్దనట్లేదు. కానీ ఎక్కువ రోజులు చేయించుకోకు. ఒక 3 రోజుల్లో 20 సార్లు 30 సార్లు చేయించుకొని అయిపోయిన తర్వాత నువ్వు వెంటనే ఇంటికి వచ్చేసేయి ప్లీజ్. నీకోసం ఇక్కడ అందరం వెయిట్ చేస్తున్నావు. నువ్వు ఇంకెళ్ళకు, వద్దు నువ్వు బ్రెజిల్లో ఉండకు, ఇంక వచ్చేసి అయిపోయినాక నీ పని చూసుకొని వచ్చేసి. సో మీరు కూడా ఇప్పటి వరకు ఎవరైతే ఆ హెచ్సిబి ఛానల్లో లైవ్ చూడలేదో వెళ్ళి చూడండి. ఈ లోఫర్ గాడి గురించి మీకు మొత్తం అంతా అక్కడ తెలుస్తాయి. అండ్ అంతే, ఇంకా వీళ్ళ మదర్తో మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా ఉందంట. విజ్జు గౌడ్ బ్రదర్ వాళ్ళ ఛానల్లో పెడతారంట వాళ్ళు కొన్ని రోజులు అయిన తర్వాత. సో మీరు కూడా ఒక్కసారి ఒక 2-3 days అయిన తర్వాత, అంటే స్టిల్ ఇప్పటికీ గొర్రెనా కొడుకు నమ్మేటోళ్ళు ఉంటారు కదా, నేను చెప్పిందంతా సొల్లో నిజమో మీకు ఒక 2-3 రోజుల్లో వాళ్ళు ఛానల్లో వీడియో పెట్టేస్తారు. మీకు అప్పుడు క్లారిటీగా అర్థమైపోతుంది వీడెంత ఎదవనా కొడుకు అని చెప్పేసి, వీడు చెప్పేది ఎంత పరమ సొల్లు అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే, నేను కేటీఎం బైక్స్ ఇచ్చింది దేనికి? ఏంజల్ బ్రోకింగ్కి, అప్స్టాక్స్కి. అది కూడా 2020లో ఇచ్చిన నేను, ఏది 4 years బ్యాక్ ఇచ్చిన. సో ఎదవ ముండా కొడుకు ఏం చేస్తుండంటే, నేను అప్పుడు ఇచ్చిన బైకులు ఇప్పుడు బెట్టింగ్ యాప్ చేస్తున్నా చూసారు కదా, దానికి లింక్ చేస్తున్నాడు. నేను అప్పుడు చేసిన ప్రమోషన్లు ఉంది చూసారు కదా ఏంజల్ బ్రోకింగ్లో, నేను చెప్పిన నేను మా మమ్మీకి గాజులు కొనిచ్చిన అని చెప్పేసి. ఆ వీడియో ఏది 4-5 years బ్యాక్ వీడియో, అది కోవిడ్ కన్నా ముందు చేసిన వీడియోని ఈ యదవముండా కొడుకు ఇప్పుడు తీసుకొచ్చి ఈ బెట్టింగ్ యాప్కి లింక్ చేస్తుండు. అది చేసింది నేనే, అందులో ఉంది నేనే, కానీ అది చేసింది 4-5 years బ్యాక్. కానీ ఇప్పుడు వీడియో చేసింది ఏంటంటే, ఇప్పుడు నేను లాస్ట్ ఒక 1 year నుంచి ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్కి ఆ వీడియో తీసుకొచ్చి లింక్ చేసి జనాల్ని ఎర్రిపప్పల్ని చేస్తుంది వీడు. నీకు ఒకటే చెప్తున్నా నేను, ఏంటంటే నీ సొల్లు కొన్ని రోజులు నమ్ముతారు జనాలు, తర్వాత ఇంకెవరు నమ్మడు. యాక్చువల్లీ ఈ పీతి ఉద్దేశగాడు ఏంటంటే, నా మీద ఏదో వచ్చేసి ఒకటో రెండో షాట్లు పెట్టేసి వెళ్ళిపోదామని అనుకోండు. నేను ఈ రేంజ్లో రియాక్ట్ అయిపోయి వీడిని ఇన్ని యాంగిల్స్లో నుంచి వీడిని మానభంగం చేస్తాను వీడు కూడా కల్లో ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. అంటే వీడు ఏంటంటే అందరినీ ఇట్లనే బ్లాక్మెయిల్ చేస్తాను, నేను అందరిని ఇంతే చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నాను. అరే నేను చెప్పినగా నీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా విను, నువ్వు నా బొచ్చుతో సమానం. నువ్వు ఎట్ట తెలుసా, చెప్పినగా లాస్ట్ వీడియోలో ఒక పెండ మీద ఈగ తిరుగుతుంటుంది చూసినావా, ఆ ఈగకైనా నేను రెస్పెక్ట్ ఇస్తా, ఆ ఈగకైనా వాల్యూ ఇస్తాను. కానీ నువ్వు అంతకన్నా హీనమైన లోఫర్ లుచ్చ లఫుట్ నా కొడుకురా, పొట్టి పీతి ఉద్దేశంగా చెప్పినగా నీకు టోపీ లేపి మింగుతా అని. నాకు నువ్వు కనిపించినావు అంటే టోపీ లేపి కాదు, టోపీ ఇంకో టోపీ పెట్టి కింద మింగుతా వెనక నుంచి నిన్ను, పొట్టి నా కొడక. మీరు కూడా నేను చెప్పిన సొల్లంతా కూడా నమ్మకండి. మీరు జాగ్రత్తగా అన్ని అనాలిసిస్ చేసుకొని, వాడేం చెప్తున్నాడు, నేనేం చెప్తున్నా, వాడేం చూపిస్తాడు, నేనేం చూపిస్తాను క్లియర్గా అనాలిసిస్ చేసుకున్న తర్వాతే నమ్మండి. ఇంకా ఈ లోఫర్ నా కొడుకు ఏంటంటే, ఇంకొకటి వీడు ఏంటంటే మంచిగా మాట్లాడతాడు, ఏం మాట్లాడకుండా బూతులు. అంటే నా గురించి ఇట్లా మాట్లాడినప్పుడు, ఎందుకంటే నా సబ్స్క్రైబర్లను వీడు దొబ్బాలి కదా. ఇప్పుడు నా సబ్స్క్రైబర్ చూసిన వాళ్ళు ఏమనుకోవాలా, అబ్బా వీడు పీతి ఉద్దేశిగాడు ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకోవాలి కదా. వీడి మెయిన్ స్ట్రాటజీనే అది. కానీ అదే మళ్ళీ వీడియోస్లోకి వచ్చి వీడు అన్నీ చేసినప్పుడు మాత్రం బండ బూతులు మాట్లాడతాడు, అమ్మాయిలు ఇక్కడ వస్తాడు అక్కడ వస్తాడు అన్నీ చేస్తాడు. ఈ దొంగనా కొడుకు వల్ల, ఈ లోఫర్ కుక్క వల్ల ఎంతమందికి వచ్చింది తెలుసా ఎయిడ్స్.
నేను నెక్స్ట్ వీడియోలో విత్ ప్రూఫ్స్తో సహా నేను చూపిస్తా ఈ లోఫర్ నా కొడుకు చేపట్టి మన తెలుగు యువత ఎంత సర్వనాశనం అయిపోతారు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తా. సో ఇంకా వీడి మీద ఇంకో 4-5 వీడియోలు ప్లాన్ చేసిన, కానీ ఏంటంటే టైం ఉండట్లేదు నాకు. ఇక వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి తమ్నెయిల్ చేసి అప్లోడ్ చేయించడానికి. అరే లోఫర్ కుక్క కాసుకో, ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి నీ మీద, చూసుకుందాం. ఎందుకంటే నాకు రైడ్ వీడియోస్ కూడా ఏం పోవట్లేదు. ఇట్లా సొల్లు పెట్టుకున్నా కూడా మంచి ఏమని చెప్పి ఇంట్లో కూర్చొని చేసుకున్న ఒక్కొక్క వీడియోకి 50,000 60,000 70,000 అట్లా వస్తుంది. చేద్దాం, ఇట్టనే కంటిన్యూ చేద్దాం. ఇంకా నువ్వు కూడా అంతే కదా, ఏంది అందరి మీద సొల్లు చెప్పేసి అందరి మీద వేసేసి, అవును నీ డబ్బుల కోసమే చేసినా అని చెప్పేసి చెప్తావు కదా. నా సౌత్ ఆఫ్రికా రైడ్కి నువ్వే నీ మీదే మొత్తం వెళ్ళదీస్తారా, నా ఆఫ్రికా రైడ్ మొత్తం నీ మీద నుంచే డబ్బులు వెళ్ళదీస్తారా లోఫర్ కుక్క, పొట్టి కుక్క.